అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర దర్శనం వలన ఎంతో మంది ప్రజలు స్వస్థత పొంది దైవ మార్గంలో నడిచే సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నారని ఫాదర్ ఎస్ బాలా చౌదరి తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జీవగిరి పుణ్యక్షేత్రం స్థాపించి 21 సంవత్సరాలుగా వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఆరాధన కూటమి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య శిలువ మార్గం, ఆరాధన, స్వస్థత, ప్రార్థనలు, సమిష్ట దివ్య బలి పూజ సమర్పించబడుతుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరాధన ఉత్సవాన్ని విజయవంతం చేసి దేవుని కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున దైవ సేవకులు, భక్తులు పాల్గొన్నారు. దేవుని బిడ్డలారా, దైవ ప్రియులారా, అద్భుత జీవగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం తపస్కాలములో 6వ బుధవారాన్ని మేము నిర్వర్తిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ పవిత్ర అద్భుత జీవగిరి పుణ్యక్షేత్రం మీద గత 21 సంవత్సరాలుగా ఈ పరిశుద్ధమైన స్థలములో మనము ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, ప్రతి మొదటి శుక్రవారము అనేక మంది భక్తులు, విశ్వాసులు ఇక్కడికి వచ్చి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎంతో దీవెన పొందుతూ ఉన్నారు. ప్రియులారా, అదే విధముగా గత 21 సంవత్సరముగా ఈ రోజు కూడా ఈ పరిశుద్ధమైన జీవగిరి పుణ్యక్షేత్రములో మేము ఈ జీవగిరి పుణ్యక్షేత్రములో ఆనాడు తలపెట్టినటువంటి ఘనత వహించిన యాంటోనీ పారేల్ ఫాదర్ గారు, వారి తర్వాత పరమజ్యోతి ఫాదర్ గారు, వారి తర్వాత జేస్తాస్ ఫాదర్ గారు, వారి తర్వాత అరళై ఫాదర్ గారు, వారి తర్వాత గౌరవనీయులైన మరిపి ప్రతాప్ ఫాదర్ గారు, ఆ తరువాత గౌరవనీయులైన ఈ ఫాదర్లందరితో పాటు ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నాము. ప్రియులారా, కనుక ఈ పరిశుద్ధ పుణ్యక్షేత్రం మీద ఈ ప్రాంతం అంతా కూడా అనేక విచారణ చేస్తున్నటువంటి భక్తులు, విశ్వాసులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పరిశుద్ధ మహోత్సవంలో పాల్గొంటున్న గురువులకి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సోదరులారా, అందరికీ కూడా ఈరోజు ఒక శుభ పర్వదినం. ఎందుకంటే జీవగిరి పుణ్యక్షేత్రం ఇది అనగా జీవగిరి అనగా జీవాన్ని సంతరించుకున్నటువంటి కొండగా మేము భావిస్తాం. చాలా పవిత్ర స్థలం. మా క్రైస్తవ జీవితంలో మాతోటి, మా అనుబంధాలతోటి, మా ఆప్యాయతతో ముడిపడి ఉన్నటువంటి ప్రదేశం. ఈ ప్రదేశాన్ని ఈ విధంగా డెవలప్ చేయడానికి ఎంతో మంది గురు పొంగోలు వారి జీవితాలను సైతం ప్రాణార్పితం చేసి ఉన్నారు. ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి ఈ జీవగిరిని దినదిన అభివృద్ధి చేసే విషయంలో వారి వంతు పాత్ర పోషించున్నారు. ముఖ్యంగా ఇందాక ఫాదర్ గారు వివరించిన విధంగా రమారమి 5-6 ఫాదర్ల వరకు కూడా ఈ జీవగిరిపై జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పనిలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో అన్ని వరవడిని సంతరించుకొని ఈరోజు ఫాదర్ శరగడం బాలశౌరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. అదేవిధంగా ప్రొద్దుటి నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి 50 మంది, కోట్లాది మంది భక్తులు కూడా భక్తి ప్రశ్రద్ధలతో ముఖ్యంగా పాదయాత్రగా ఇక్కడికి తరలి వచ్చి ఈ 7-8 కిలోమీటర్లు నడిచి వచ్చి ప్రభువుని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి కుగ్రామాల నుంచి, ముఖ్యంగా చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల నుంచి వేలాదిగా తండోపతండాలుగా తరలి వస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీడియా ముఖం ద్వారా.